నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. లోకములో ఎన్ని ఉన్ననో, లోకములో ఎన్ని ఉన్ననో, నీకు సాటి రాగలదా, నీకు సాటి రాగలదా. నా జీవమును నీవే యేసయ్యా, నా జీవమును నీవే యేసయ్యా, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు. మంచి ప్రియులార, వాక్యంలోకి వెళ్దాము. మితముగా ఉండుట, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి 7:16. 7:16. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవెలా నాశనము చేసుకుందువు. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవెలా నాశనము చేసుకుందువు. ఈ విషయాలను మనం చూస్తే మితముగా ఉండుట అనే అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఉండాలంటుందమ్మా? మితముగా అంటే కుదుటముగా ఉండాలి, నిదానంగా ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, తక్కువగా ఉండాలి. అంటే దేవుని కన్నా ఎక్కువగా నీవు నేను ఏది కూడా ఉన్నామనేటటువంటి భ్రమలో మనం బ్రతకకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 15వ వచనం చూస్తే, నా వ్యర్థ చదువుతాయి, నా వ్యర్థ సంచారముల కాలంలో నేను వీటినన్నిటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతుల కలరు, దుర్మార్గులై ఉండి చిరాయులైన దుష్టులను కలరు. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవెలా నాశనం చేసుకుందువు. 18 వరకు చదువుతాను. అధికముగా దుర్మార్గముగా పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు, నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు, దాని చేయి విడువకుండుటయు మేలు. దేని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును. అంటే మానవుని యొక్క ఉద్దేశంలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవెలా నాశనము చేసుకుందువు. ఈ 2 విషయాలను మనం ఆలోచన చేస్తే, నీతిమంతుడు ఎవరు అని అంటే దేవాది దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే నీతిమంతుడై ఉంటున్నాడు. జ్ఞాని ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే జ్ఞాని అయి ఉంటున్నాడు. అంటే నాకు నేను జ్ఞానిని అని అనుకోవడము అది హెచ్చింపు స్వభావం కలుగుతుంది. కాబట్టి మితముగా ఉండమంటున్నాడు. అరే నాయనా, నువ్వు మితముగా ఉండు, నీకన్నా జ్ఞాని అయినటువంటి దేవుడు ఉన్నాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి జ్ఞాని ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నారు. కాబట్టి నీవు జాగ్రత్తగా మితముగా ఉండమని చెప్తున్నాడు. నీతిమంతుడు అని అంటే దాన ధర్మాలు చేసి నీతిమంతునిగా ఉన్నంత మాత్రాన పరిపూర్ణమైన నీతిమంతుడు, దేవుని పోలిన నీతిమంతుడు ఎవడును ఈ భూమి
ఉండడు. కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని అనుకోవద్దు. నాయనా నేను కొద్దివాడను, నీవు నాకు ఇచ్చిన దాంట్లో నేను కొద్దిగా సహాయం చేస్తే అనేటటువంటి నీతిని మనము సంపాదించుకోవాలి. తగ్గింపు స్వభావం, మితముగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం చూద్దాం. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడునట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకము నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. చూడండి, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడునట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఎంత చక్కగా వివరింపబడి ఉన్నది. వస్తువు కొంటే మనం ఏమనుకుంటాము? ఈ వస్తువు నాది, పేరు రాసి పెట్టుకుంటాము. ఈ ఇల్లు నాది అని పేరు రాసి పెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నీవు కొన్నప్పటికీ అది నీది కానట్టుగానే ఉండు, నీదైనప్పటికీ నీది కానట్టుగానే ఉండు అని చెప్పి సెలవిస్తూ ఉంది. కానీ మనం ఏమనుకుంటాం? చిన్న గిన్నె కొనుక్కో, గిలాసు కొనుక్కో, నాది. హాస్టల్లో పిల్లలు ఉంటారు. హాస్టల్లో పిల్లలు ఉంటే ఏం చేస్తారు? రాసి పెట్టుకుంటూనే ఉంటారు. చిన్న అలర్ట్ చేయకండి, దయచేసి అలర్ట్ చేయకండి, వాక్యం డిస్టర్బ్ చేయకండి. ఏమనుకుంటాం మనము? ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది, దేవుడిచ్చింది కాదు అనుకుంటాం. మనం ఏమనుకుంటాము? నాదే అనుకుంటాం. అందుకనే మితముగా ఉండుట గురించి దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనిన తమది కానట్టును, ఈ లోకము అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఏదైనా ఈ లోకపు నటన. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట? నటిస్తూ ఉన్నాం. జీవించడం లేదు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ మనం నటిస్తూ ఉన్నాం. కొన్నది కొన్నట్టుగా, మనది కాదన్నట్టుగా ఉండాలి. దేవునికి సన్నిధికి ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? ఏదైనా కానుక ఇస్తే దేవుడు ఏమని చెప్పిండు? ఈ చేయితో ఇచ్చింది మరొక చేయికి తెలియకుండా ఇవ్వండి అన్నాడా లేదా? దేవుని వాక్యం సెలవు ఇచ్చిందా లేదా? దేవుని సన్నిధికి చాలా మంది ఆ కుర్చీలు తెచ్చిచ్చిండ్రు, పెద్దలు సాపలు తెచ్చిచ్చిండ్రు, నాకు వస్త్రాలు తెచ్చిచ్చిండ్రు, దేవుని సన్నిధికి కావాల్సిన ఈ వస్తువులల్లా ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి? నాదనుకోవాలనా దేవుని అనుకోవాలి? లోకంలో కూడా మనకున్నదంతా కూడా ఏమనుకోవాలి? దేవుని అనుకోవాలి. మితముగా ఉండాలి. ఉండే విషయాన్ని మనము ఇక్కడ ఆలోచన చేశాం. ఎలా చేశాము? ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాం. ఒక మాట చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారు నిరంతరము నిలిచి పొందురు. ఎలా ఉంటారంట? దేవుని చిత్తాన్ని మాత్రం మనం జరిగించేటటువంటి వారిగా ఉండాలి. దేవుని చిత్తం జరిగించి ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? మితముగా ఉండాలి.